మే 31 ప్రతి సంవత్సరం పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తాము. దాంట్లో భాగంగా మేము ఈరోజు ర్యాలీ కండక్ట్ చేసి ఇక్కడ మార్కెట్లో ఫ్రీ డెంటల్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాము. దీంట్లో భాగంగా యాక్చువల్గా ఈరోజు థీమ్ ఏంటంటే, ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చేటువంటి థీమ్ ఏంటంటే, ఈరోజు ఇచ్చిన థీమ్ ఏంటంటే అన్మాస్కింగ్ ది అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్. అంటే దీని అర్థం అసలు రూపాన్ని, అంటే పొగాకు అసలు రూపాన్ని బహిర్గతం చేయడం అండ్ ప్రజలు ఏదైతే దాని వ్యసనాలకు అలవాటు పడుతున్నారో దాని నుంచి వచ్చే దుష్పరిణామాలను మేము తిప్పికొట్టాలని దీని ఉద్దేశం. అండ్ దీంట్లో భాగంగా ప్రజలు ఏదైతే పొగాకు ఇతర పదార్థాలను వాడుతున్నారో దానివల్ల వచ్చే పరిణామాలని ప్రజలకు తెలియజేయాలని ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసినాము. K6 ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్. ఇప్పుడు ఈరోజు మే 31వ తారీఖు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నిజామాబాద్ బ్రాంచ్ నుంచి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ అవేర్నెస్ కొరకు ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో చూసుకుంటే చాలా మంది నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఇండియా, తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇట్లాంటి కంట్రీస్లో ఈ కేసెస్ ఎక్కువ నమోదవుతుంది. సో ఎక్కువ క్యాన్సర్ కేసులు, ముఖ్యంగా 100 క్యాన్సర్ కేసులు ఉంటే 16 నుంచి 18 క్యాన్సర్ కేసులు నోటి క్యాన్సర్కి సంబంధించినవి. దీంట్లో ఇవన్నీ మన హ్యాబిట్ రిలేటెడ్, అంటే మన అలవాట్లకు సంబంధించినవి ఉంటాయి. సో ఈ టొబాకో ప్రోడక్ట్స్ వల్ల ఈ క్యాన్సర్ అనేది ఎక్కువ యూత్లో వస్తుంది. అంతేకాకుండా ఇట్లాంటి క్యాన్సర్ కాకుండా మనకు ఈ స్మోకింగ్ హ్యాబిట్ వల్ల ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఒకరు స్మోకర్ ఉంటే వాళ్ళ పక్కన ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఇట్లాంటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం ఈరోజు ఈ క్యాన్సర్ నివారణ కొరకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించడానికి మనం ఈ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేసాము. అంతేకాకుండా ఈ క్యాన్సర్ అనేది ఒకసారి వస్తే మనల్ని వదలడానికి చాలా కష్టము. కాబట్టి ఈ నివారణ అనేది అత్యుత్తమ చికిత్స మార్గం. మనం ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంటే మనం నోటి క్యాన్సర్కి దూరంగా ఉండొచ్చు. ఎంతోమంది పేషెంట్స్ ప్రతి సంవత్సరం ఈ నోటి క్యాన్సర్ ద్వారా చనిపోవడం జరుగుతుంది. సో ఈ యువత, ముఖ్యంగా యూత్ అనేది దీన్ని ఒక స్మోకింగ్ ఒక ఫ్యాషన్ లాగా అలవాటు చేసుకొని దాని తర్వాత ఆ వ్యసనం నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడడం జరుగుతుంది. కాబట్టి ముందు నుంచే ఈ జాగ్రత్తలు మనం పాటిస్తే మనం ఈ క్యాన్సర్కి దూరంగా ఉండొచ్చు. సో మనం అందరం ఈరోజు ఒక ఆరోగ్యమైనటువంటి జీవిత విధానాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ క్యాన్సర్కి దూరంగా ఉండాలి. ఈ పొగాకు ఉత్పత్తులను వాడకుండా మనం కాపాడుకోవాలి. K6 ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నిజామాబాద్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించినాము. ర్యాలీ కూడా నిర్వహించాము. దీంట్లో భాగంగా ఈరోజు మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడానికి పూనుకున్నాము. దీంట్లో ఈ ఇయర్ ఇచ్చిన థీమ్ ఏంటంటే అన్మాస్కింగ్ ది అపీల్ కౌంటరింగ్ ది నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఏదైతే అన్మాస్కింగ్ ది అపీల్ అని అంటే పొగాకు యొక్క పదార్థాల దాని అసలు రూపాన్ని బహిర్గతం చేయడం మరియు పొగాకు పదార్థాలని దాని వల్ల వచ్చే నష్టాలని ప్రజలకు తెలియజేయాలనేది ముఖ్య ఉద్దేశం. అండ్ ముఖ్యంగా ఒక దంత వైద్యుడిగా నేను చెప్పేది ఏంటంటే, ప్రజలు ఈ గుట్కా, పాన్, స్మోకింగ్ ఇవన్నీ పదార్థాలు వాడడం వల్ల జరిగేది ఏంటంటే లాలాజలం అనేది తగ్గిపోతుంది. అండ్ నోటి కండరాలు అండ్ చెంప కండరాలు, చిగుర్లు ఇవన్నీ కూడా గట్టిపడిపోయి లాలాజల గ్రంథాలు అన్నీ తగ్గిపోయి లాలాజలం తక్కువ వచ్చేసి రక్త ప్రసరణ అనేది ఈ చిగుర్లకి అండ్ చెంపకి వీటికి తగ్గిపోతుంది. అండ్ పళ్ళు కూడా పూర్తిగా అరిగిపోతాయి. దానివల్ల అల్సర్స్ రావడం, అల్సర్స్ మానకుండా ఉండడం, ఆ మానని అల్సర్స్ మెల్లిగా పెరిగి క్యాన్సర్గా మారడం జరుగుతుంది. సో వీటన్నిటి నుంచి ప్రజలు అవేర్నెస్ పొంది వాటికి బానిసలు కాకుండా ఉండాలనేది మా కోరిక.
ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే అండి. థ్యాంక్ యూ. యువత మేలుకో, పొగాకు మానుకో.
తారీఖు పొగాకు అంటే గుట్కా పొగాకు తంబాకు తినే వాళ్ళకి ఈరోజు ఆ దినోత్సవం సందర్భంగా మన డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎవరైతే పొగాకు తింటారో గుట్కా తింటారో వాళ్ళకి ఎందుకంటే నోట్లో క్యాన్సర్ రావడం జరుగుతుంది. దాది రాకుండానే అరికట్టాలన్న ఆలోచనతోని ఈరోజు డెంటల్ అసోసియేషన్ వాళ్ళు పెట్టినందుకు వారికి నేను మొట్టమొదటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే చాలా ఎక్కువ మందికి ఇప్పుడు నోరు క్యాన్సర్తోనే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పండ్లు కావచ్చు, మనకు లోపల చిగురు ఊపిరితిత్తులు ఉండేటువంటి ఆ చిగురు కూడా పాడై చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది పడకుండా ఈరోజు ఈ క్యాంప్ ఉపయోగపడుతుంది. అందరు ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గంజిలోకి ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి మేలు జరుగుతుంది. వాళ్ళు కూడా అవగాహన తెచ్చుకొని రేపు అందరూ కూడా ఇదే రకంగా వాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం.